కబాబుతోనే పెట్టుకుంటా. శివ కరా థమ్స్అప్ ఉందే బాత్రూమ్ తీసిపోయినావా ముట్టద్దు. థమ్స్అప్ ఉందే బాత్రూమ్ తీసిపోయినావా? బాత్రూమ్ ఎట్లా తీసుకుపోతానా? నువ్వు 50 వాడుకునే రకం కదా. ఉందా ఆ థమ్స్అప్ తీసుకొస్తారుగా? ఫ్రిడ్జ్ లో పెట్టింది, బీరువాలో పెట్టినాడు లోపల లాకర్లో. అలా ఫ్రిడ్జ్ లో పెట్టకుండా ఆడ పెడతారు లేపుతా ఫ్రిడ్జ్. A few minutes later. కబాబ్ పాయింట్కి వచ్చేది ఉండదు. ఏమే ఆ సిగ్నల్ సరే లేదు. అడిగిరా సైడ్కి వచ్చి మాట్లాడు. పైన కూర్చో. ఎవరో చెప్తా పైన కూర్చో. అయినా తినమని కాదు ఊరికే కూర్చో. నిజం పని ఉంది, కటకట చేయొద్దు. ఒకడే కూర్చోకూడదని చెప్పినారు, అచ్చు రాలేదు అందుకు. ఎర్రగడ్డ వద్దు, కందిగడ్డ వద్దు. నీ గడ్డకు వస్తా. అర్థమైందా? ఇప్పుడు ఏమి ఇప్పుడు రామాయణం అది తినొచ్చు కదనా? చెప్తా. ఎవడన్నా ఫుడ్ ముందు పెట్టుకొని చెప్తా ఉండు. ఎట్లా తట్టుకుంటారనా? ఆడబెట్టి రారా పక్కకు వచ్చి ఫోన్ చేయంటే మళ్ళీ నీదేమవుతారు వాళ్ళు. ఎవడో రారు నాయనా, నీతో కబాబ్ సెంటర్కి వచ్చేది ఉండదు, బొచ్చు ఉండదు. నీ కబాబ్ సెంటర్ కాడ పోటీ వేసుకొని కేజీ ఓడిపోయింది కరెక్టే. నీ లెక్క 10,000 తీసుకున్నావు ఓకే. ఈరోజు నేను చెప్తాను కదా, చికెన్ నాది 2 కేజీలు చికెన్ పెట్టినా. పోటీ పడి తింటావో చెప్పి ఎవరు ఎక్కువ తింటారో. 10,000 అవని పిల్లట్లు కాదు రే. 3 ఉంగరాలు పెడతా. చాలానైతే 1 ఉంగరం పెట్టు నువ్వు. మళ్ళీ 3 ఉంగరాలు వదులుకుంటా నేను ఓడిపోతే. లేదా నీది 1 ఉంగరమే పోయేది. సరే నేను ఏంది నేను పెడతాను. ఏది పెడతావు? నేను తింటా. అవతరాలు చేయొద్దు. నేను ఇంతకుముందే అన్నం తిన్నాను ఫుల్గా, నీకు తెలుసు. ఓడిపోతాను. నువ్వు 3 ఉంగరాలు తీసుకొచ్చాను. వాడికి తెలియదు నేను తిన్నా అని. నువ్వు అదే కలిసి నాటకాలు చేయొద్దు. నేను ఆలోచించుకొని చెప్పేది అవన్నీ నాకు అవసరం లేదు. ఫోన్ పెట్టేవంతా నేనేస్తా కదా, నువ్వు తిను. నీకేమే? సరే ఆలోచించుకొని చెప్పు నాకు. వాని కాదు వాంతగా నాతో మాట్లాడు. నువ్వు ఎందుకు మధ్యలో దూరుతున్నావు? ఏం వాడు తినాలి, ఎడికి తినాలా? నేను తింటాను, నేనే తీసుకుంటాను. పందెము పిల్ల పిత్రేగాలతో ఆడు. ఏంటి పిల్ల మిత్ర ఏం చూస్తా పెట్టు. ఏమరా ఏంది వాడు తిని నీ ఉంగరాలు తీసుకోవాలి. నీ తిని ఇప్పుడు ఫుల్ తిన్నా. ఇప్పుడు పోటీ పడితే 3 ఉంగరాలు పోతాయి. నాకే వస్తాయి కదా. పోతాయని తెలిసినప్పుడు పోటీ పడేదేలా. ఇంకా పోటీ పడి తిందాము సరే బాబా, తిందాము, ట్రై చేద్దాము. ట్రై చేస్తే ఒకవేళ ఓడిపోతే నాకే 3 ఉంగరాలు. అట్లొద్దు, న్యాయంగా ఆడదాం. ఏదో పడతావు, న్యాయమో. 1 ఉంగరం పెడతా. అంత సీన్లే. నువ్వేం కూర్చున్నావా? ఎవరు? నువ్వేం కూర్చున్నావన్నా? వాడు వేరు. వాడులో 2 పెడతావు. అంత సీన్లో 3 పెట్టాల్సిందే. 3 పెట్టు మళ్ళీ నువ్వు. 3 పెట్టు మళ్ళీ. చిల్లర ముమ్మడా మాట మార్చకూడదు ఎవడైనా. నువ్వు నా దగ్గరన్నా వాడి దగ్గరన్నా ఇంకోటి దగ్గరన్నా పాపతోనే ఒకటే పెట్టు. కక్కున్నా పర్లే, ఏమో నేను హాస్పిటల్ అడ్మిట్ అయినా పర్లే, నాకు బేదులు పోయినా పర్లే, ఏమే కడుపు వచ్చినా పర్లే, నాకు కూడా పర్లే. చూద్దాము. నువ్వెంత తింటావు, నేనెంత తింటాను. ఈ ఉంగరం రాలే మళ్ళా పెడతా. ఏందిలే కొరికేస్తా వేయాలంటున్నావు? ఏం పందెం కోసం ఏమైనా ఏలు బీకాడ పెట్టేదేమి? మళ్ళా ఏమి ఇంకా మాట కూర్చొని మాట మీద ఉండాలా ఏం మళ్ళా? సరే అదే నాకు కూడా అదే నచ్చుతుంది. ఓడిపోయినప్పుడు కూడా అట్లా ఉండాలి మనిషి. ఓడిపోయినప్పుడు అట్లా ఉంటాం కదా.
ఏదో సౌండ్ వచ్చి చూడక ఏది ఆ పిల్లలు ఊరుకోండవు చూసిరా పోసారి బావద్దులేపా ఏ మీ అక్క ఫస్ట్ రింగ్ కొనిచ్చింది ఇది. దీన్ని పెట్టమంటాను పంద్యానికి. తెలిస్తే నీకే బూడుస్తూ ఉంటాయి. ఆ తెలుగు కూడా ఏడని పడిపోయిందని చెప్పి అంతే కదా. ఆ తెలుగు కూడా ఏడని పడిపోయిందని చెప్పి అంతే కదా. మేనేజ్ చేయలేవా? ఒకవేళ నీది పడిపోయిందని కూడా చెప్పొచ్చు కదా. నువ్వు ఓడిపోతే ఎట్లా మేనేజ్ చేసుకోగలవు నువ్వు కూడా. మీ అక్క నీ ఉంగరం అడిగిపోయిందా అంటే పడిపోయిందని అట్లా చెప్పన్నాడా? ఏమని చెప్పేస్తా అట్లా చెప్పన్నాడా? ఏమని చెప్పేస్తా. ఇంకెందుకు ఆడేదా నాకు తిరిగినారక్క నా చికెన్ పెట్టి మళ్ళా బెట్టింగ్ అనుకుంటా 3 ఉంగరాలు తీసి నేనే మెట్టేళ్ళు తిన్నట్లు. చెప్తాను నేను అట్లా చెప్తానంటలే. ఆడు 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 ఇది చైన్ పెట్టింటే బాగుండదు. చైనాలో ఇంకా చిడ్డీలు బీరువాలు ఉండేటివి ఏమైనా కావాలంటే అవి కూడా తెచ్చేస్తా. చైనాలో ఇంకా చిడ్డీలు బీరువాలు ఉండేటివి ఏమైనా కావాలంటే అవి కూడా తెచ్చేస్తా. నీ సైజ్ సరిపోతే వేసుకుంటాడు. నువ్వు 2 కుట్టించుకో చిల్లర నాయలు కాకపోతే. ఈక్వల్గా పంచుదాం. ఇది నీకు ఇది నాకు. ఇది 1.5 కేజీన్నర ఉంటుంది, అది 1/2 కేజీ ఉంటుంది. నీకేమి నువ్వు ఓడిపోలా. నేను 3 ఉంగరాలు దొబ్బేలా. అదే కదా ఓడిపోలా అంటే ఓడిపోవాలంటే గెలిచి ఓడిపోలా అంటే ఓడిపోవాలంటే గెలిచి ఓడిపోలా. దా ఏంది రే పిల్లోడన్న జిప్పు తీసిపోసినట్లుంది. ఇట్టేంది ఇది ఉండేది గిడ్డి చేతులు. ఆడకి చికెన్ మీద పడలేదు. నువ్వు బిసుక్కు నువ్వు పోసుకుంటున్నావు. చేయి సహంకారి చిడ్డి లేకపోతాను నిమ్మకాయ చూసి. అయినా నీ ఎట్లాగా అంత నేను పందెమాడాల్సి వస్తుందని చెప్పి నేను జన్మలో అనుకోలే. ఎట్రాపా గొంతు కోసుకుంటావా? కోసుకో. ఈ నరం దింపుకో దరిద్రం పోతుంది. ఈ నరం దింపుకో దరిద్రం పోతుంది. నువ్వు కేజీ తిన్నాక బాగుంతో అనగేంటి ఓడిపోయినావు. 10,000 ఓడిపోయినావా? నన్ను పిలిచావచ్చుగా. ఏడికి నీకు తింటే తినో పోటుమో కూడా నువ్వు అది వేయాలి కానీ చూడు చూస్తాను కదా నేను. ఏమాత్రం తినగలవు? 1/2 కేజీ ఏం చూడాలి. కోడి లేదంతా 3.5 కేజీ కోడి తెలుసా? 3.5 కేజీ తిన్నా. అప్పుడు అయిపోయినా ఏంటైపోయా మళ్ళా చెప్పు ఓడిపోతున్నారా నువ్వు? అదే వేడుకో పోవాలంటే నువ్వు ఏడుకో పోవాలంటివి రేపు పోవాలా? ఖచ్చితంగా పోవాలా? ఏం లేప్ప. రేపు రాను నేను. రేపు ఈరోజు బయటికి అడుగు కూడా పెట్టు. ఎల్లుండి కూడా డౌటే. ఎల్లుండి పని ఉందా? ఉంది. ఎల్లుండి కూడా రాలే. 3 రోజులు ఇంట్లోనే ఉంటానా. బెడ్ దిగాను పోతే బాత్రూమ్ బెడ్ మీద అంతే. కదిలేదు ఏముండదు. ఈడే ఏరుకొని పూసుకుంటావు. ఏ ఉంగరం వస్తానులే. 3 రోజులకు కానీ రోజు 10,000 లాభం వచ్చినట్లేదు ఉంగరం వస్తే. లోపడంగా గెలిచిన మాట్లాడా. ఏది గెలిచలే? మనం గెలిచినామేమన్నా? తిక్కోడా నీకు గెలుపు ఎప్పుడు అనుకుంటాను? ఎప్పుడో నువ్వు నీకు గెలుపు ఎంతసేపు? నీది ఎంతసేపు చెప్పు. నువ్వు గెలుపు నువ్వు ఎంతసేపు అనుకుంటాను? నీ గెలుపు మొత్తం అదే మొత్తం ఎంతసేపు నీ గెలుపు అనుకుంటాను? నువ్వు ఇది తినేకి ఎంతసేపు అవుతుంది అనుకుంటాను?
టైం ఏమేం లేదు టైం లేదు కదా. అదే ఎంతసేపు నువ్వు ఎంతసేపు కైపు కొట్టావు? టైం ఎంతసేపు అయిపోతాను కదా ఫస్ట్ వంద తినేసాడు మొగోడు. అదే మొగోడే. ఎప్పటికి మొగోడు? ఈ రోజు రాత్రికి మొగోడా, రేపు పొద్దునకి మొగోడా, లేకపోతే రేపు మధ్యాహ్నం మొగోడా, రేపు సాయంత్రానికి మొగోడా, లేకపోతే ఎల్లుండి మొగోడా? నువ్వు అంత సీన్ జోడు తింటాడు అని అంత. అదేరా ఎప్పుడు తింటావు నువ్వు? ఎప్పుడైతావు మొగోడు? ఇప్పుడైతా నేను 3 రోజులు మొగోడు. నీకు అర్థం కాలేదేమో, అందుకే చెప్తాను. అది 3 రోజుల తర్వాత మొగోడు అంటే 3 రోజులు సాగుతానే ఉంటుంది. ఈ లేయర్ ఇప్పుడు రాత్రి రొంత అయిపో కొడతాను. దీని తర్వాత ఇంకా తిరుక్కుంటా, గేమ్స్ ఆడుకుంటా, టీవీ చూసుకుంటా కూర్చుంటా. తర్వాత మళ్ళీ సినిమా చూసి వచ్చి ఈ రోంత తింటా, మళ్ళా ఆడుకుంటా గేమ్స్, మళ్ళా బాత్రూమ్ పోతా వస్తా. లోపడా ఏమన్నా ఏమి ఏమన్నా నేను చేస్తా ఉండు. చేతగాందంటే ఒప్పుకోరు, ఓడిపోయిన రానే నేను వదిలినప్పుడు ఇంకా నేను వదలను. 3 రోజులు పాస్ పోయి వారం తింటే నీకేమి అడుగు అయిపోగొట్టేది మొగతనము. నేను 3 ఉంగరాలు పెట్టు నాకెంత ఉండాలా? ఏమే నువ్వు 3 రోజులు కాదు ఈ రోజు అయిపోట్లా. మనం టైం మాట్లాడుకుంటే మాట్లాడుకోలే మళ్ళా నువ్వు చెప్పలేదు. నువ్వు ముందర చెప్పాలా? ఇప్పుడు తినేలా అని నువ్వు చెప్పలేదు కదా. నువ్వు ఉండు 3 రోజులు తిను, పురుగులు రానివాని అమ్మ. గబ్బడా ఏమి ఎవడో పురుగు పడి తింటాడా, చచ్చిపోయి తింటాడా? నువ్వు తింటావు. నువ్వు పొద్దారని పోయ్యా పాచి పడితే తిని చూడు. పురుగులు పడినాక గజ్జికి పూసుకో తొడకి, మంచిది. రోతడా నువ్వు రాత్రి మాట్లాడుతూ తింటానన్నా ఓడిపోయినావని చేత కదని చెప్పు. తింటా 3 రోజులు తిన్నదా నా ఇష్టం. అంత సీలే. సరే స్టార్టింగ్ ఏం చెప్పుకున్నావు? మధ్యలో ఒకవేళ ఆట మధ్యలో ఎవరైనా తీసుకున్నారంటే పిచ్చి కుక్కర్ కొట్టినట్టు కొట్టి కాళ్ళు చేతులు వెనక్కి తిప్పి శాతం వదిలేను. నువ్వు ఇట్లాంటివన్నీ ఒప్పుకోద్దు నువ్వు. పన్నెం వేయడం ఎవరైనా వస్తే మిడిల్ డ్రాప్ చేస్తాను, నేనే తీసేసుకుంటాను. ఎవరు ఏది కావాలా? తెలుసా? మన వాళ్ళే ఇద్దరితో ఉంటే ప్రాబ్లం అవుతుందని మూడో వ్యక్తి వచ్చి ఒక ఉంగరం పోతుంది, నాది 3 పోయినాయి. ప్లానా? ఏ ప్లాన్? ఎవరు? గంగరాజు కొడుకే కదా. నీ పరిచయం గంగరాజు నీవాడు కదా. పిసుక్కొని ఇది కూడా నువ్వే తిను, పాపర్ పట్టించినావు. 3 ఉంగరాలు పోయినాయి. లే 3 ఉంగరాలు ఈయన వాడు ఎవడు వస్తే వాడు పిలుస్తావు. ఎవడికి తెలుసు? నాకే నాకేం తెలుసు? అదే కదా పందెం జరుగుతుందని వాడి ఎవడో చేతికి ఇస్తావా? యాకే నువ్వు పంపించింటావులే వాడిని. ఎప్పుడో వాడి ఆసనలో తిరిగి వెళ్ళిపోవాలనేది కూడా చెప్పింటావు. నువ్వు మళ్ళీ నటన కోసం బయటికి పరిగెత్తి వస్తున్నావు. నాకు తెలుసు. నాతో ఎప్పుడైనా చూసినావా? చూసినా మళ్ళీ ఎట్లా వాడు పోతా అంటే హాయ్ అన్న నిన్ను అన్నాడు. సీనాకాయ కొడుకో బత్తాయి కొడుకో నాకు తెలుసు. ఇక్కడ కూర్చో. 3 ఉంగరాలు నేనే సీరియస్ కాలే, 1 ఉంగరాలు వీడు సీరియస్ అవుతాడంటే వీడు తప్పే లేదని నేను అనుకోవాలి. తప్పు లేదు. ఉంగరం వాళ్ళకి నేను ఉంగరం గురించి పట్టించుకోను. నేను ఎప్పుడు ఎందుకంటే నీ మనిషి కాబట్టి నువ్వు చెప్పిదారు ప్లాన్ వేసిదారు మొత్తం గెలిచి మాట్లాడతా. సరేరా ఇప్పుడు గెలిచి మాట్లాడతాము. నువ్వు ఆ తినలేక చేతకాలే తిన్నాను. కొన్ని అప్పుడే ప్యాంటులు వాసన చెడ్డీలో వాసన వస్తుండేది నాకు అర్థమైంది. నీకు లూజ్ మోషన్స్ పట్టుకున్నాయి.
దానికి నువ్వు వాడిని సెటప్ నాకేం పేరు గీరేం పెట్టుకోరాడా నాకు అర్థమైందా నాకేం బాగుండదు నీకు పట్టుకున్నాయేమో నీకు ఏం అర్థం ఉంగరాలు వస్తుంది ఫస్ట్ ఉంగరాలు చెప్పి వాడు నీ గంగాధర తెలిసిన ఎవడు వాడంటే పొయ్యవనేది పిలుస్తువే ఎవడు వచ్చాడు ఎవడు అంటే ఎవడు వాడంటే వాడేమన్నా బాగున్నావా ఎవరు అన్న మస్తు మాట్లాడేవాడు నువ్వు కన్ను చూసినా ఉంగరాలు నువ్వు ఒట్టినావు అది నీకున్నాను బుద్ధిలో నేను పందెంలే దిగినాక అంత తుమ్ము వచ్చినాడు చూడు పందెంలే దిగినాక నేను పక్కన ఏం జరుగుతుంది పట్టించుకోను పందెం అయిపోయిన తర్వాత ఆయిటికి దా వాడు నీ బాగా బలిసినోడే ఉన్నాడు నీకు బాగా బలిసినోడే ఉన్నాడు నీకు దా ఇక్కడ ఎన్ని చేసినావు బాగా మేపినావనే బాగా కుంభాలు మేపినావు ఇట్లా ఎన్ని చేసినావు స్కామ్ లో నువ్వు నీ ఉంగరం కోసము మనుషులు మేపడలో నువ్వు నేను వాడు పొందిలా కూర్చో ఈడ కూర్చుంటే మాట్లాడతా లేదా మాట్లాడను ఈడ కూర్చుంటే మాట్లాడతా లేదా మాట్లాడను సరే ముంగరు లేకపోతే ఇవ్వద్దు అయిపోతుంది నీకు వద్దు ఇక్కడ కొద్ది థమ్స్అప్ దాదా థమ్స్అప్ తాగినావంటే నువ్వు కూలుకున్నట్లే వాడు నీ వాడు అన్నట్లే థమ్స్అప్ తాగినావంటే నువ్వు కూలుకున్నట్లే వాడు నీ వాడు అన్నట్లే అంత సీదా తాగు సాగు ఎప్పుడు ఇదే రామాయణం నీతో దో నీకు అన్ని తెలుసు దో నాటకాలు ఆడుతావన్నీ వాడిని పిలిపిస్తావా వాని ఇంటికాడ కనుక్కొని వాడు చెప్తాడు సందోషి కొరకాడు అంగడికాడు వాడు నిలబెట్టి ఉంటావు పోయి వాడు నీ వాడే అని వాడు ఎప్పుడు నీ 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 మగ అదే స్మైల్ ఇస్తాను నీకల్లా వాడు నువ్వు విద్య అవుతారా వాడు నాకు స్మైల్ ఇస్తే నీ కూడా పెదాల కోరికి ఇట్లానే వాడా పెదాల కోరికి ఇట్లానే వాడా కొరికినప్పుడే అత్తమ్మ చికెన్ తిను చెడ్డీలో వానికి ఇచ్చి ఉంగరాలు దొబ్బి వాడు నా పెదాలు వేడుకోరు నాకు పెదాలు కొరికినాడు నేను అన్నానా నువ్వే ఓపెన్ అవుతాను నువ్వు ఏంలే ఆడికి పోతావు వాడు 4 ఉంగరాలు నీ చేతిలో పెడతాను నువ్వు వానికి 4 ముద్దులు పెడతావు వానికి 4 ముద్దులు పెడతావు నువ్వు వానికి ముద్దులే పెట్టుకుంటావో లేకపోతే ఏం చేసుకుంటారో నువ్వు చూడు మరసరు మాట్లాడినా నాకేద్దా అట్లా అలవాట్లే లేవు నువ్వు నీ మనిషే నాకు తెలుసు బాగా అర్థమైంది ఉంగరం తెప్పిస్తావు లేదా నా మనిషి అయితే ఫస్ట్ పోయావని ఎవడు పిలిచినాడు ఎవరు పిలిచిండేది నేను ఎవరు అనుకో ఎవరు అన్నాను వాడేమన్నా నేనే నేనే అన్నాడా ఏం నా ఉంగరం అన్నా మళ్ళా నువ్వు ఉంగరాల గురించి అప్పుడే పందెం ఎట్లా బయటికి లీక్ అయింది నీ వల్లే లీక్ అయింది నువ్వు ఫోన్ చేసి మానికేరేమో నువ్వు ఉంగరాలు వచ్చేసినాయి నేనేంది కష్టపడి గెలిచాలన్న ఉద్దేశంతో తినుకుంటూ అట్లే ఉన్నా ఆడిపోతాయి నువ్వేమో దొంగోడా దొంగను కాదు నాన్న నీ దొంగ నువ్వు దొంగోడు నువ్వైతావు నేనేటికైతా నేను మొగోన్నే చెప్పేది నువ్వేనా దొంగోడా ఎవడో ఆత్రం మీద పిలిపించింటావు నీకు ఇచ్చి పంపించు ఆడిపోతావు నువ్వు పిలిపించలేవు అది నీకు అలవాటు అంతగా ఒకటి చెప్తాడు రా ఒకవేళ నువ్వే పిలిపించి నింటే తీసుకోపో అమ్మ నీకంటే నాకేం ఎక్కువ కలుపు నేను గెలుస్తానని తెలిసి కూడా నా ఓటమి నేను ఒప్పుకుంటాను 3 ఉంగరాలు నువ్వే తీసుకో తీసుకో అంటే గెలిచినోడికి సంబంధం అది ఎట్లా తెచ్చుకుంటూ గెలిచే కూడా ఉంగరాలు ఇవి నేను గెలిచేప్పుడు ఏమి ఉంగరాలు ఓడిపోయినా ఎందుకు కడుతున్నావు నువ్వు ఎంత స్కామ్ చేసి నువ్వు గెలిచినోని సాధించుకో నేను ఓడిపోయి మళ్ళీ అట్లా నువ్వు ఓడిపోయినా ఒప్పుకో నేనన్నా సాధించుకుంటా నువ్వన్నా ఓడిపోయినా ఒప్పుకో నేను సాధించుకుంటా సంతోషం కంగ్రాచులేషన్స్ ఉంగరం పెట్టు మళ్ళీ నువ్వు ఓడిపోయినా ఒప్పుకుంటే నేనన్నా సాధించుకుంటా అంత ఈజీగా ఉంటదా బిర్యానీ ఇచ్చాడు ఇప్పుడు నువ్వు తినకుండానే ఇప్పుడు నేను గెలిచినా నువ్వు గెలిచినావా నువ్వు కన్విన్స్ చేయొద్దు నేను అందుకే 3 రోజులు నిదానంగా ఆడదాము ఫాస్ట్ కంటే ఇట్లా అంత కబాబుతోనే పెట్టుకుంటా వాడనే మేలు నీదే పనిచేదేనే అమ్మా తింటాను వాసన వస్తాను అయినట్టు కూర్చుంటా పుర్ర నిడుస్తారో
పుర్ర పుర్ర నిడుస్తావు, వాడెవడో పోయామని పిలుస్తావు. ఉంగరాలు ఈ అని నా చేతో ఉండు వాడి వెనకాల పిర్రకి ఇట్లా కొట్టి వస్తావు నువ్వు. అద్దంలో చూడలేదా నువ్వు? వాడిని ఏ సంబంధాలు అవి? ఆ 3 ఉంగరాల్లో వానికి ఉంగరం పెడదావనే నువ్వు? ఆ 3 ఉంగరాల్లో వానికి ఉంగరం పెడదావనే నువ్వు? మ్యారేజ్ చిల్లర ఆడికి తెలిసే మాట్లాడాను నేను. ఏ సంబంధం ఉంది నాకేం తెలుసు? నువ్వు పంపించి చేసేది నువ్వు బాగా ఫుల్ మళ్ళీ వదిలేస్తాను నువ్వు. నాకు ఇంట్రెస్ట్ లేదు, వద్దు. నేను ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదు, బాగా తినే కడుపు ఊదిపోయింది నీకు. 3 ఉంగరాలు పోయినారా? పోలేదు చేసుకున్నానని చెప్పు. కళ్ళల్లో బాధ కాదాడా నువ్వు కాకుండా వేరే వాడు ఇంటేనా? నేను కూడా నువ్వు కాకుండా వేరే వాడు అంటే కదా గాల్లో ఎగరెత్తులు మళ్ళా నువ్వు వేసిట్టావు. గాలికి చల్ల గాలికి బైపాస్ లో తిరుగుతారు లేటి. ఇప్పుడు గాల్లో ఎగరేస్తా అంటే అర్థమైందిలే. 3 ఉంగరాలు పెట్టుకొని నువ్వు వాడిని ఎగరేసుకుంటా పోండి గాల్లో. ఎవరు పోతారా? నువ్వు నేను ఆడిందే తప్పు. అసలు బంగారు పోతే మళ్ళా సాధించుకోలేనా? నువ్వు అంత చేయొద్దు. నువ్వు కానీ నీ ఉంగరం విషయంలో నన్ను క్షమించు. ఏం చెప్పిస్తావా? ఎట్లా చెప్పిస్తావా నీకు? ఈ బెట్టింగ్ నరకోవడంగా చూస్తాను నరుతావా? కోపం తెప్పించాను అట్లా చూడ. 4 ఉంగరాలు కూల్గా తంసం తెస్తాడు. 4 ఉంగరాలు కూల్గా తంసం తెస్తాడు. ఎవడైనా ఉంగరాలు పోతే అట్లుంటాడా? నువ్వు చెప్పు. నీకంటే నాకేం ఉంగరాలు పెద్ద విషయం కాదు. అయ్యా నాయనా నువ్వు పత్తిది మాటలు మాట్లాడుతున్నాయినా. అయ్యా నాయనా నువ్వు పత్తిది మాటలు మాట్లాడుతున్నాయినా. నువ్వు సుత్తపూతి నువ్వు సుత్తపూతి మాట మాట్లాడుతున్నావు. నువ్వు ఎట్లా ఎంత బాగున్నావు నాయన? సీరియస్ ఎట్ అవుతాను నాయన? 3 ఉంగరాలు నేను అతను పోగొట్టిన ఆయన్నవి, నాది ఉంగరమే పోయింది. ఎవడు పోగొట్టినాడు? నువ్వు ఇచ్చుకున్నావు వానికి. వాడిని నీకు ఏమేమి ఉన్నాయి ఇంకా? మళ్ళీ నాకంటూ కొడతావు మరుసారి ఉంగరాలు తెప్పినా ఏడా తెప్పి అంటే లెక్కి బంగారు చదివి తెద్దాము. పోయినట్టు వాడిని చెప్తాయి. వాడు నీ వాడని వాడు అని నేను అనుకుంటానా? నా వాడని నువ్వు అనుకుంటాను. దేవుడు నా వాడు నీ అనుకుంటున్నా? నీ వాడు నువ్వు అనుకుంటున్నావు. నీ వాడని నువ్వు అనుకుంటున్నావు, నా వాడని నేను అనుకోను. పొయ్యిలో పరిగెత్తి రోడ్లు ఎతికి రాలి కదా, టక్కన వెనక్కి వస్తుంది. నీకు తెలిసిన కాబట్టి నాకు తెలిసినోడ నీకేం తెలుసు? నాకు తెలుసు. నాకే తెలుసు నీకు తెలిసినోడని. నాకే తెలుసు నీకు తెలిసినోడని. నాకు తెలుసు. నాకు తెలియదని నీకు తెలుసు. నీకు తెలుసా? నాకు తెలుసు. నాకు తెలుసు నీకు తెలుసు కదా. నాకు తెలుసా నీకు తెలుసు కదా. నువ్వు కన్విన్స్ చేసి నేను అడిగినా చెప్పి నాకు తెలుసా నీకు తెలుసు కదా. నాకు తెలుసా నీకు తెలుసు. నీకు తెలుసు వాడని నాకు తెలుసు. నాకు తెలుసు నీ గురించి అని చెప్పి నీకు తెలుసు కదా. వాడు నువ్వు మెంటల్ పట్టిద్దని దొరుకుతుంది. నువ్వు తప్పు చేయకపోతే ఆన్సర్ ఏంటో నాకు తెలుసా నీకు తెలుసు. నీకు తెలుసా నాకు తెలుసు కదా. నీకు వాడు తెలుసు, అది విషయం నాకు తెలుసు. చెప్పు. నీకు తెలుసా నాకు తెలుసు. నాకు తెలుసా నీకు తెలుసు. నీకు తెలుసా నాకు తెలుసు. నాకు తెలుసా నీకు తెలుసు. నీకు తెలుసా వాడు పోయినో నీకు తెలుసు. వాడు పోయిన వాడు పోయినోనికి కూడా తెలుసు, నీకు నాకు తెలుసు అని. సో నీకు నాకు తెలిసినప్పుడు ఇంకా వాని కోసం ఏం తెలిసిన ఏం ప్రయోజనం చెప్పు. సో నీకు తెలిసింది నాకు తెలిసింది. ఎట్లంటే నలుగురు ఎట్లా ఉండేది 10 మంది. ఇప్పుడు ఏం అది తినేసేయి. వాడు ఏడాడు ఉంటాడు, వాని రోద పెట్టేసి డ్రాప్ బెట్టు పెట్టిన ఉంగరాలు లేవు. ఏ గెలిచేవి ఎమకలు పిసుక్కోలేడా చిల్లరేలప్ప. ఏడుంది అలా ఉంగరము. నేనేమైనా బంగారు షాపులో పని చేస్తావనా? ఏ కొట్టమమ్మడా నాకు అంతా చెప్తాను, మర్యాద చెప్తానా? కొట్లే మాటలు ఇంకా నేను కూడా తిట్లే. అర్థం తిట్టు అట్లా గుడ్లు చూస్తే ఎవరు తిట్టాడు? నాటకాలు చేసినావు అనుకో, నా 3 ఉంగరాలు లేవనుకో, నాకు తెలుసు బా. తెలుసు కదా.